చేయాలనే మనకి సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఉన్నప్పుడు అమ్మవారు ఎలాగంటే ఆ సంకల్పం గొప్పదైతే తనే మనతో అన్నీ చేపించుకుంటుందండి. పూజల విషయాల్లో మాత్రం ఇలాగే ఉండండి. మన సంకల్పం ఎలాగ ఉండాలంటే దృఢంగా ఉండాలి. మనం ఆరాధించే విధానము భక్తితో ఉండాలి. అప్పుడే భగవంతుడు అనేవాడు మనకి సహకరిస్తాడు. అసలు ఎలాగంటే తను చక్కగా చేపించుకుంటారు. నాకైతే అలాగేనండి. ఇంట్లో ఎలాగున్న పూజా మందిరం కలకలలాడేలాగా చూసుకుంటాను. యథాశక్తిగా పసుపు, కుంకుమలు, పుష్పం, పత్రం, ఫలం తోయం భగవంతుడు అడిగేది భక్తి. ఇంక ఇంతకు మించి భగవంతుడు ఏవి అడుగు. మనము నీళ్ళు నైవేద్యం పెట్టినా కూడా స్వీకరిస్తాడు. అమ్మవారి దగ్గర అయినా సరే మనకి అవకాశం లేదని అనుకోండి, అటుకులు బెల్లము, ఒక బెల్లం ముక్క ఉండదా ఇంట్లో, ఒక చక్కెర పలుకులు ఉండవా, అవే పాలు ఉంటాయి కదా, సరే స్నానం చేసి వండుతాము, వంట చేసుకుంటాం కదా, అన్నము మనం ఏదైతే వండుతామో అదే నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసుకోవడం కాకుండా భక్తి ప్రధానము, చేయాలనే సంకల్పము ప్రధానము. ఈ వీటిని చూసుకుంటే మనకి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అంటే ఎలాగంటే ఏదో ఆశించి కాదు, నా జీవితం బాగుండాలి అనుకోవడంలో అసలు ఎటువంటి తప్పు లేదు. జీవితం బాగుండాలి,